నమస్తే, వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. నేను మీ కేవి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. చాలా సినిమాల్లో చూసే ఉంటారు, చూస్తే ఆయన్ని వెంటనే గుర్తుపడతారు ఈయన అని. అండ్ పెద్ద పెద్ద హీరోస్ పక్కన మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు. అండ్ చూడడానికి మాత్రం రగ్గడ్గా కొంచెం రఫ్గా ఉన్నట్టు కనిపిస్తారు, కానీ చాలా సాఫ్ట్ పర్సన్ అనమాట. సో ఐరే కరణ్ గారు. సో మీకు అలా కెమెరా తిప్పేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజుల నుంచి ఫాలో అప్ చేసుకుంటే, అంటే మీరు షూటింగ్ షెడ్యూల్స్ వల్ల చాలా బిజీ అయిపోయినట్టు. కొంచెం డే నైట్ షూట్ జరగడం వల్ల డే నైట్ మీరు బిజీగా ఉండడమే కావాలి, కానీ కాకపోతే అప్పుడప్పుడు మా స్వార్థం ఉంటుంది కదా, మా ఆఫీస్ కొంచెం ఏమైనా ఇంటర్వ్యూ ఇస్తే కొంచెం బాగుంటుంది. ఇంటర్వ్యూ మీకని కాదు, మాకు ప్లస్సే కదా. ఎక్కడ మేము ఇస్తే ఎంతో మంది చూస్తారు, దెన్ వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు. సో బట్ టైం అంతా కుదరాలి. అవునండి, మీరు ఇంటర్వ్యూస్ కి దూరంగా ఉంటారా ఏంటి? ఇంటర్వ్యూ దూరంగా ఉండను మేడం. అంటే లైక్ ఏదైనా మంచిగా ఇంకొక పెద్ద క్యారెక్టర్ చేసి ఏదైనా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు కళ్యాణ్ సార్, పవన్ కళ్యాణ్ గారు చెప్తే అందరూ వింటారు, మనం చెప్తే వినరు. సో ఎప్పుడు పడితే అప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తే వద్దు. ఏదైనా మంచి క్యారెక్టర్, ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు చేసినప్పుడు ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 2-3 సినిమాల్లో చేసిన వెంటనే ఎట్టగా అని 10 ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇచ్చేసి ఎలాగోలా ఎలివేట్ అవ్వాలని చూస్తున్నారు కదా. మీరు 40 మూవీస్లో చేశారు, మంచి మంచి మూవీస్లో, దట్టు చిన్న చిన్న మూవీస్లో కూడా కాదు. అల్లు అర్జున్ గారి పక్కన భీమ్లా నాయక్లో పవన్ కళ్యాణ్ గారితో, అంటే వాళ్ళ మూవీల్లో అలా చేసి మీరు ఇంకా అంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అసలు మీడియాకి. అంటే నేను అలా సింపుల్గా ఉండడం నాకు ఇష్టం మేడం. ఓకే. సో సింపుల్గా లైఫ్ని లీడ్ చేయడం ఇష్టం. ఏంటంటే ఏదైనా మంచి క్యారెక్టర్ వచ్చినప్పుడు డెఫినెట్లీ మళ్ళీ ఇస్తాను. అట్లీస్ట్ ఇచ్చేటప్పుడైనా నాకు ప్రౌడ్గా ఉండాలి, అరే మంచి క్యారెక్టర్ చేశాను, ఇచ్చాను, ఇది అని. ఓకే. పిఆర్ టీమ్ని మెయింటైన్ చేస్తున్నారా? ఓకే. ఇప్పటివరకు 40 మూవీస్ చేశారు. అండ్ నాకు తెలిసి RX100లో హీరోని పరిగెత్తించే ఇది కదా అసలు. ఆ మూవీతోనే కొంచెం మంచి లైఫ్ వచ్చింది. అండ్ యాక్చువల్లీ దానికంటే ముందు కూడా నేను కొన్ని మూవీస్ చేశాను. వెంకటాపురంలో మెయిన్ లీడ్గా చేశాను. దెన్ పిల్ల జమీందార్, భీమిలి కబడ్డీ జట్టు, ప్రేమ కథ చిత్రం, ఒక లైలా కోసం, సోగ్గాడి చిన్న అన్న, ఇవన్నీ చేశాను. బట్ దట్ టైం సోషల్ మీడియా అంత యాక్టివ్గా లేదు. సోషల్ మీడియా అంతగా లేదు. ప్రేమ కథ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అసలు. సైలెంట్ గా హిట్ అయిపోయింది. భీమిలి కబడ్డీ జట్టు కానీ మీరు చెప్తున్న ఏవైతే మూవీస్ ఉన్నాయో అన్ని అసలు బిగ్గెస్ట్ హిట్స్. బట్ ఆ టైంలో మేడం సోషల్ మీడియా అంతా లేకపోవడం కారణం మేము అంతా ఎక్స్పోజ్ అవ్వలేదు. సో ఇప్పుడున్న సోషల్ మీడియాతో కంపేర్ చేస్తే అప్పుడు జీరో. సో ఎలాగ ఎక్స్పోజ్ ఎప్పుడైనా ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా మేము అది ఎప్పుడో చూసేవాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియా అయితే రన్ అవుతూనే ఉంటుంది. సో ఓకే, దేనికంటే టైం రావాలి కదా అంటాను. సో మీకు గుర్తుందో లేదో కానీ నేను అంటే మీ గురించి ఏంటి, వాట్ ఈస్ వాట్ అని తెలుసుకుంటున్నప్పుడు సర్చ్ చేస్తే నేను ప్రీవియస్గా ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నాను మిమ్మల్ని వైజాగ్ వచ్చినప్పుడు. అది నాకు గుర్తులేదు, నేనే తీసుకుంది అనిపించింది. అదేదో హోటల్లో మీరు ఫ్యామిలీతో పాటు వచ్చారు, ఎప్ ఎంటర్టైన్మెంట్స్ అని చెప్పేసి ఒక ఛానల్ తరపున తీసుకున్నాం అనమాట. వైజాగ్ వచ్చింది షూట్ కోసం వచ్చాను. షూట్ కోసం ఎస్, భీమిలి దగ్గర రిసార్ట్స్ లో షూట్ కోసం వచ్చా. అప్పుడు ఎవరో వైజాగ్ అతను ఫ్రెండ్ ఒక అతను. అప్పుడు తీసుకున్నది నేనే అని నాకు ఇప్పటి వరకు గుర్తు రాలేదు. ఆ తర్వాత అంటే మిమ్మల్ని ఒక షూట్లో కలిసాను. షూట్లో కలిసినప్పుడు కూడా అమ్మో ఈయన సీనియర్ కదా, అసలు మీ యాక్టింగ్ కానీ అందరూ చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. సో చాలా సీనియర్, చాలా మూవీల్లో చేశారు, ఈయన మనతో ఎక్కడ మాట్లాడతారు అనుకున్నా కూడా టీం అందరితో మీరు చక్కగా కలిసిపోయారు. అండ్ థింక్ అప్పటి నుంచే కదా మన ఫ్రెండ్షిప్. కానీ మేడం ఇది సీనియర్ జూనియర్ అనేది ఉండదు. సో ఎవ్రీవన్ ఈస్ టాలెంటెడ్, ఎవ్రీవన్ ఈస్ యాక్టర్. ఇప్పుడు ఒక కొత్తగా వచ్చిన ఎవరు యాక్టర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర మనం ఏదైనా నేర్చుకోవచ్చు. వాళ్ళు ఏదో క్వాలిటీ ఉంటుంది, అలాగే సీనియర్స్ దగ్గర కూడా మనం నేర్చుకోవచ్చు. సో మనకి ఒక పెద్ద ఆయన ఏమన్నారంటే, నేను ఇండస్ట్రీలో ఉన్న మనకి ఎంత తక్కువ మాట్లాడితే అంత అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది మీకు.
సో లొకేషన్కి వెళ్ళిన తర్వాత నువ్వు నవ్వుతున్నావు, జోకులు వేసుకుంటున్నావు, ఇట్స్ నాట్ కరెక్ట్. అంటే మాట్లాడు, బట్ తక్కువ అబ్జర్వేషన్ ఎక్కువ చేయి. ఎందుకంటే ఏదో ఒక యాక్టర్లో క్వాలిటీ ఉంటుంది, అతను ఎలా చేస్తున్నాడు ఏంటనేది. సో అది పట్టుకోవడానికి ట్రై చేయి. ఎందుకంటే మీరు కూడా రేపిల్లో మీకు హెల్ప్ అవుతుంది అది. ఇప్పుడు మీరు ఏదైనా యాక్ట్ చేస్తున్నా, మీరు ఏదో సంథింగ్, అరే మేడం గారు భలే చేశారబ్బా, నేను అదే మాట్లాడుతుంది, అది మిస్ అయిపోతా. సో నేను అది ఇప్పుడు సో ఆ మైండ్లో పెట్టుకొని నేను ఎప్పుడైనా లొకేషన్లో ఉన్నా, షూట్లో ఉన్నా, బట్ ఏంటంటే కొంచెం ఫాలోఅప్ చేస్తూ ఉంటా. ఓకే ఏంటనేది అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఇది మెయిన్. అయితే RX 100లో హీరోని పరిగెట్టించే సీన్ కానీ, అండ్ ప్రేమ కథా చిత్రంలో కూడా మంచి రోల్. పుష్పలో అల్లు అర్జున్ గారి పక్కన, బన్నీ గారి పక్కన రోల్ అంటే అసలు అది నిజంగా ఓ దేవుడు ముందు భక్తుడు ఉన్నట్టే కదా. చాలా మంది ఈ ఇండస్ట్రీలో ఫీల్ అయ్యేది. మీకు ఎలా అనిపించింది, అసలు అవకాశం ఎలా వచ్చింది? మేడం RX 100 తర్వాత నేను మజిలీ మూవీ చేశాను, మంచి నెగిటివ్. దెన్ ఐ హావ్ డన్ నాగ్ శౌర్య గారితో అశ్వత్థామ మూవీ చేశాను. దెన్ కోవిడ్ వచ్చింది, సో 6 months వరకు. ఆఫ్టర్ కోవిడ్ నాకు ఫస్ట్ కాల్ వచ్చింది పుష్ప నుంచి. సో నేను ఫోన్ చేశారు, ఇలా క్యారెక్టర్స్ అని చెప్పారు. ఓకే మేడం సార్ ఇమ్మీడియట్లీ, ఎందుకంటే బన్నీ సార్తో చేయడమే అదృష్టం. ఆయన్ని మీరు ఆయనతో చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక్కరోజు ఆయన్ని అబ్జర్వ్ చేస్తే చాలు, మీరు చాలా నేర్చుకోవచ్చు. అంత హార్డ్ వర్కర్ ఆయన, అంత డెడికేటెడ్గా ఉంటారు మనిషి. నేను ఒకటి నమ్ముతాను మేడం, మనకి ఏంటంటే మన జర్నీ బన్నీ సార్ ఇప్పుడు ఏ రేంజ్లో ఉన్నారో అక్కడ వరకు వెళ్ళి ఆగిపోద్ది, అది మన సక్సెస్. మనం అక్కడ వరకు వెళ్ళాలనుకుంటాం, కానీ బన్నీ సార్ వాళ్ళ జర్నీ అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ ఆ మూవీలో కూడా ఆయన చాలా సింపుల్గా, అప్పట్లో కొన్ని వీడియోస్ కూడా వైరల్ అయినట్టున్నాయి కదా, చిన్న టిఫిన్ సెంటర్ దగ్గర టిఫిన్ తిని ఎక్కువ డబ్బులు ఇవ్వడం, ఆయనకి కార్ పాడైనా కూడా ఎవరి బండి మీద అయినా అసలు చాలా సింపుల్గా ఉంటారు. అండ్ ఎక్కువ ఆయన అందరితో కలిసిపోతాడు. ఏదైనా మేము ఒక సీన్ చేసినప్పుడు కూడా మమ్మల్ని దగ్గర తీసుకొని ఏం చేస్తే బాగుంటుంది, సో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి, మనకి డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనకు చెప్పేవారు, ఎప్పుడు నువ్వు డోంట్ థింక్ దట్ ఐఎమ్ ఏ స్టార్ ఆర్ సంథింగ్, ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయండి నన్ను. సో నేను ఎప్పుడైనా సార్ మనకి ఎప్పుడైనా ఏదైనా సీన్ మంచిగా రావాలి, సో ఆయన కూడా ఎప్పుడు అనేవారు, మనం ఈ స్టార్ ఈ యాక్టర్ అనేది కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకుంటే ఒక సీన్ పండదు. సో నీ క్యారెక్టర్ ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి, మనం ఆ క్యారెక్టర్ అనుకొని చేస్తే సీన్ పండుతుంది. సో అలాగ అందరికీ కంఫర్టబుల్ ఇచ్చేవారు, స్పేస్ ఇచ్చేవారు ఆయన. సో ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేసేవారు. సో ఏదైనా మనకు ప్రాబ్లం వస్తే సార్ ఎలా చేస్తే బాగుంటుంది, ఆయన ఒక సజెషన్ ఇచ్చేవారు మన దగ్గర. ఆయన కూడా సజెషన్ తీసుకునేవారు. సో హీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్. ఆయనతోనే కొన్ని డైలాగ్స్ ఉన్నాయి కదా, ఆయనతో సీన్స్ ఉన్నాయి, డైలాగ్స్ ఉన్నాయి. ఎంత డ్యూరేషన్ ఉంటుంది మేడం, మొత్తం సినిమా కలిపినది 25 minutes ఉంటుంది, 20 minutes. బట్ ఆయనతో ఒక సాంగ్ శ్రీవల్లి సాంగ్లో మొత్తం ఉంటుంది. తర్వాత ఆయనతో ఒక 3-4 scenes ఉంటాయి. ఎలా అనిపించింది అసలు? అంటే అది మీరు ఇంతకు ముందు సినిమాలు మంచి సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఆ అవకాశం అనేది ఎంతో మంది వెయిట్ చేస్తూ ఉంటారు, పోటీ పడుతూ ఉంటారు. అలాంటిది మీకు రావడం, ఆయన పక్కన ఆయనతో సీన్స్ చేయడం ఎలా అనిపించింది? మ్యామ్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ మేడం. ఎందుకంటే అంత పెద్ద యాక్టర్తో నేను ఫస్ట్ టైం నా లైఫ్ కెరియర్లో ఎంత పెద్ద యాక్టర్తో వర్క్ చేయడం. సో ఆయన కొంచెం అందరూ ఏంటంటే టెన్షన్ అవుతావురా, టెన్షన్ పడొద్దు ఇది అనేవారు. బట్ నాకు అలాంటిది ఏమీ లేదు. ఎందుకంటే నేను మైండ్లో ఒకటి పెట్టుకున్నా, నా ముందు నిల్చుంది బన్నీ సార్ కాదు, ఈజ్ అన్ యాక్టర్, ఆఫ్టర్ కట్ బన్నీ సార్. సో అది అనుకుని చేశా. అండ్ చాలా నేర్చుకున్నా పుష్పలో. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ టు బన్నీ సార్. అంటే లైక్ ఆయన అంత హెల్ప్ చేయడం మనకి, ప్రతిదీ, ఎవ్రీ డీటెయిల్స్, ఎవ్రీథింగ్. సో నైస్ ఎక్స్పీరియన్స్. పుష్పలో అడవులు కానీ ఎర్రచంద్రానికి సంబంధించి తీసిన ఏరియాలన్నీ కూడా, ఆ ఫైట్ సీన్స్ కానీ, ఇప్పుడు ఒక వార్త అయితే వైరల్ అయ్యింది ఈ మధ్యకాలంలో. అంటే మొత్తం సెట్టింగ్స్ ఇవి అక్కడికి ఏమీ వెళ్ళలేదు అన్నట్టు, ఏంటి ఇంత మోసం చేశారా అన్నట్టు కొన్ని ట్రోల్స్ అయ్యాయి.
నిజంగానే అది అక్కడికి వెళ్ళే తీసారా లేదంటే మారేడుమిల్లి ఫారెస్ట్ లేదు మనం మారేడుమిల్లి ఫారెస్ట్ కేరళ మేము చేసాం కదా మాకు తెలుసు కదా ఇప్పుడు 100% అక్కడ తీయాలంటే కుదరదు ఓకే 90% 85% అక్కడ షూట్ చేసి మిగతా అంతా ఏదైనా లైక్ ఇప్పుడు కొన్ని క్లోజప్స్ కానీ లేదంటే ఏదైనా చిన్న 2-3 షాట్లు మిస్ అయిపోతాయి అవి ఇక్కడ సెట్ వేసేసి గ్రీన్ మ్యాట్ లో చేస్తారు మిగతా 95% మోస్ట్లీ 90-95% అక్కడే షూట్ చేస్తాం సో ఎడిటింగ్ చేసిన తర్వాత ఏదైనా మిస్ అయిందా అయ్యో మేడం గారు రియాక్షన్ కావాలి ఇప్పుడు మళ్ళీ ఒక రియాక్షన్ కోసం అక్కడికి వెళ్ళారుగా అంత యూనిట్ పట్టుకుని గ్రీన్ మ్యాట్ వేసి ఓకే దానికి సంబంధించిన ఒక ఫోటో ఏదో రిలీజ్ అయింది అది కాస్త వైరల్ అయిపోయి అంటే మొత్తం సినిమా యూనిట్ అంతా ఇంత జనాల్ని మోసం చేసింది ఇంత సెట్టింగ్స్ అన్నట్టు ఒక టాక్ వినిపించింది ఇప్పుడు నా దగ్గర కొన్ని స్టిల్స్ ఉన్నాయి వర్కింగ్ స్టిల్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి సో ఎవ్రీథింగ్ మేము ఫారెస్ట్ లోపల వెళ్ళి చేసాం మాకు తెలుసు కదా మారేడుమిల్లి ఫారెస్ట్ కేరళలో ఫారెస్ట్ ఇప్పుడు రాజమండ్రి నుంచి లోపలికి వెళ్తే ఏదో సంథింగ్ ఫారెస్ట్ ఉన్నాయి సో అన్ని చోట్ల చేస్తున్నాం బన్నీ నుంచి ఏం నేర్చుకున్నారు మీరు అంటే ఏం చెప్తారు బన్నీ సార్ నుంచి నేర్చుకుంది హార్డ్ వర్క్ డెడికేషన్ డిసిప్లిన్ అండ్ మీరు చేసిన వర్క్ మీద మీకు ప్రేమ లేకపోతే మీరు ఎప్పటికీ సక్సెస్ అవ్వలేరు ఏదో ప్రొఫెషన్ అని చేయాలని కాదు దాని మీద ప్రేమ ఉంటేనే ఈరోజు ఫెయిల్ అవ్వచ్చు రేపు సక్సెస్ అవుతారు సో డెడికేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఒక క్యారెక్టర్ చేసినప్పుడు ఎంత డెడికేటెడ్గా ఉండాలి వాజ్ అన్ యాక్టర్గా కానీ టైమింగ్ సెన్స్ హార్డ్ వర్కింగ్ ఎవ్రీథింగ్ ఎస్ ఈజ్ కంప్లీట్ యాక్టర్ ఓకే అంటే అప్పటి వరకు మేము ఎంత కష్టపడుతున్నాం చాలామంది అనేవారు మేడం అంటే మీరు చాలా కష్టపడుతున్నారండి మేము ఎంత కష్టపడుతున్నామో మనకంట 10 times ఎక్కువ బన్నీ సార్ కష్టపడుతున్నారు బన్నీ సార్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ రామ్ చరణ్ గారు ప్రభాస్ గారు వీళ్ళందరూ మహేష్ బాబు గారు వీళ్ళందరూ వీళ్ళందరి మూవీలో మీరు చేశారా రామ్ చరణ్ సార్ మూవీతో చేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఎన్టీఆర్ గారు మూవీ చేస్తున్నాను యా బన్నీ సార్తో అయిపోయింది మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారితో చేశాను బోలా శంకర్ భీమ్లా నాయక్ కళ్యాణ్ గారితో కూడా అయిపోయింది వావ్ ఓకే అండ్ మజిలీలో మన నాగ చైతన్య సమంత ఇద్దరు అప్పటికి మంచి మ్యారీడ్ కపుల్ కదా ఇప్పట్లాగా ఉన్న పరిస్థితులు అప్పట్లో లేవు సో సమంత గారు అంటే అసలు లేడీస్లో హీరోయిన్స్లో టాప్ లీడ్ ఆవిడతో జర్నీ అంటే ఆవిడ మాట్లాడే వాళ్ళ ఏంటి వాళ్ళిద్దరితో ఎలా ఉండేవాళ్ళు సమంత గారు ఎప్పటికైనా తెలుగు ఇండస్ట్రీకి లేడీ సూపర్ స్టార్ మేడం అదే చెప్తున్నాను కదా మేడంకి అసలు సమంత అనే ఫీలింగ్ ఉండేది కదా మేడం దగ్గర మేడం ఏంటంటే అందరితో వచ్చి ప్రేమగా మాట్లాడి ఎలాగున్నారు ఏంటి ఎలా చేస్తున్నారు ఈవెన్ మేము కూడా అడిగేవాళ్ళం మేడం ఎలా చేస్తే బాగుంటుంది సో ఏదైనా సీన్ ఉన్నప్పుడు కొన్ని లైక్ ఉంటాయి ఏదైనా మేడం ఇలాగా నేను ఎంటర్ అవుతాను మిమ్మల్ని పుష్ చేస్తాను యా ఓకే డూ యువర్ వర్క్ ఇట్స్ యువర్ వర్క్ నువ్వు చేయండి మీ పని ఏంటో మీరు చేయండి దాన్ని మీరు అయ్యో ఇది వద్దు ఏమనుకోవద్దు ఇలాగా అని వద్దు మీ వర్క్ మీరు చేసి వెళ్ళిపోండి నా వర్క్ నేను చేసుకుంటా సో అలాగా ఉండేది మేడం గారితో అండ్ రియల్లీ తెలుగు ఇండస్ట్రీ షీఈస్ ద రియల్ లేడీ సూపర్ స్టార్ మేడం ఓకే అండ్ ఇప్పుడైతే నిర్మాతగా కూడా మారారు శుభం మూవీతో చాలా చక్కగా లీడ్ రోల్ లో వెళ్ళిపోతున్నారు మొన్నటి వరకు స్టార్ హీరోయిన్ గా ఉన్నావిడ ప్రొడ్యూసర్ గా కూడా మారారు చేసుకోవచ్చు దానికి ఓకే అండ్ నాగ చైతన్య గారితో ఫస్ట్ మూవీ నుంచి ఉన్నాం మేడం జోష్ కెరియర్ స్టార్టింగ్ నుంచి ఆయన స్టార్టింగ్ మంది స్టార్టింగ్ జోష్ తర్వాత దర్దాపు ఒక లైలా కోసం ప్రేమం దెన్ మజిలీ ఇంకొక సినిమా కూడా చేసాము దాదాపు 5-6 మూవీస్ చేసాం సార్తో సార్ అప్పుడు ఎలాగ ఉండేవారు నా చైతన్య సార్ ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు ఆయన సో అదే హంబల్నెస్ సో ఎక్కడ చూసినా పలకరిస్తారు ఆయన ఎలా ఉన్నారు ఏంటి అనేది ఆయన లొకేషన్ ఉన్నప్పుడు ఏంటంటే ఆయన మాట్లాడితే ఆయన పని అని చూసుకుంటారు ఏంటంటే షూటింగ్ చేసినప్పుడు ఎవరితో ఎక్కువ మాట ఎందుకంటే ఆయనకి ఆ రోజు ఆ మూడ్లో ఉంటారు కాబట్టి సీన్ మూడ్లో
సెలబ్రిటీస్ అందరూ అలాగే ఉంటారేమో మాక్సిమం. మీరు అదే ఫాలో అవుతున్నట్టు. వర్క్ విషయంలో మాత్రం అలాగే ఉంటారు, బయట మాత్రం చాలా సరదాగా అందరూ కలిసి మంచిగా ఉంటారు. వర్క్ విషయంలో వచ్చేసరికి ఏంటంటే ఏదైనా ఉన్నప్పుడు మాత్రం కొంచెం డెడికేటెడ్ గా ఉంటారు అందరూ, ప్రతి ఒక్కరు. ఈ మధ్య కాలంలో సన్ ఆఫ్ వైజయంతిలో కూడా సన్ ఆఫ్ వైజయంతి కా మూవీ చేశారు. అండ్ సన్ ఆఫ్ వైజయంతి అంటే విజయశాంతి గారు కొంత మెయిన్ లీడ్. ఆవిడ ఒకప్పుడు కర్తవ్యం నుంచి ఎంత లేడీ బాస్, అసలు టైగర్, లేడీ టైగర్ అని చెప్పాలి. అలాంటి మూవీలో అవకాశం రావడం ఎలా అనిపించింది? మ్యామ్ ఫీల్ గ్రేట్ మేడం. అంటే కళ్యాణ్ రామ్ సార్ ఉన్నారు, ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్, ప్లస్ విజయశాంతి మేడం గారు చేస్తున్నారంటే ఒక అది ఉండేది. లొకేషన్కి వెళ్ళిన తర్వాత నిజంగా సీనియర్స్ యాక్టర్స్తో మనం చాలా నేర్చుకోవచ్చు. మనకి ఒక్కొక్కసారి దేవుడు చూపిస్తాడు, చూడు ఎక్కడ ఎలా ఉండాలనేది. సో మేడంని చూసినప్పుడు అప్పుడు నేర్చుకున్నాను. అంటే లైక్ షార్ట్ రెడీ అన్నప్పుడు మేడం ఒక్క సెకండ్ కూడా లేట్ చేయరు, ఇమ్మీడియట్లీ వచ్చేస్తారు, చేస్తారు. ఆవిడ ఫైట్ ఆవిడే చేసింది, మొత్తం స్టంట్స్ అన్ని ఇప్పుడు కూడా. సో ఏదైనా ఎవరైనా కొంచెం తప్పు చేసినా కూడా డైలాగ్ నో ప్రాబ్లం, మీరు హాయిగా మంచి మెల్లిగా చెప్పండి, నో ప్రాబ్లం, ఏం పర్లేదు. సో కొత్త వాళ్ళు కొంచెం టెన్షన్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్ పోతాయి. కానీ మేడం ఎప్పుడైనా ఎవరైనా తప్పు చేసినా నో ప్రాబ్లం, కాన్ఫిడెంట్ గా చేయండి, ఏం ప్రాబ్లం లేదు, టేక్ యువర్ టైం అని. అండ్ ఎంత డెడికేట్ అంటే మార్నింగ్ 7 కంటే మేడం విత్ మేకప్ 7 o'clock ఉండేవారు. మేకప్ ఒక 1 hour అలాగ ఉంటుంది. అండ్ లొకేషన్ మొత్తం ప్యాకప్ అయిన తర్వాత కూడా మేడం, సో డైరెక్టర్ సార్, కెమెరామెన్ సార్, మేడం గారు, హీరో గారు అందరు కూర్చొని రేపు సీన్ ఏంటి నాది, సో ఇవన్నీ అడిగేవారు. మేము అక్కడే ఉండేవాళ్ళం. అంటే మనకేంటి ప్యాకప్ అయిపోయేదే, చాలా మంది వెళ్ళిపోయేవారు, రేపు ఏంటి రేపు చూసుకుందాం అని. బట్ మేడం మరి అలా కాదు, అంటే కూర్చొని అక్కడ మొత్తం రేపు సీన్ ఏంటి, రేపు ఏం చేయబోతున్నావు, రేపు టైమింగ్స్ ఏంటి, నేను ఇంటికి రావాలి, సో అన్ని అడిగి మొత్తం క్లారిటీగా మేడం వెళ్ళేవారు. అంత డెడికేటెడ్ అంటే ఇప్పుడు కూడా. అండ్ డిసిప్లిన్ మేడం, డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీకు జనరల్ గా ఈ ఫీల్డ్ లోకి వచ్చాక చాలా మంది ఆ డిసిప్లిన్ లోపిస్తుంది. అంటే సీనియర్ నేనేముంది అలాగా కట్ అనడానికి, అంటే యాక్షన్ అన్న టైంకి వచ్చేస్తా, కట్ అనగానే వెళ్ళిపోతా అన్నట్టు ఉంటారు. అందుకే మేడం రామ్ చరణ్ సార్ చెప్పారు కదా, మీకు ఏం వచ్చినా రాకపోయినా డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు మీకు రాకపోవచ్చు, బట్ మీరు మెల్లిమెల్లిగా నేర్చుకుంటారు. అదే కనుక డిసిప్లినే లేదు, నేనే నాకు అన్నీ తెలుసు అంటే ఎప్పటికీ మనం ఎదగలేము. సో ఎందుకంటే నేను ఎప్పుడైనా అనుకుంటాను మేడం, ఒక హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్ నా దృష్టిలో దేవుడు. ఒక డైరెక్టర్ కథ రాసుకొని ఒక ప్రొడ్యూసర్ని ఒప్పించి ఒక హీరో ఒప్పుకున్న తర్వాతే కదా మేడం మాలాంటి యాక్టర్స్ ఎంతోమంది బ్రతుకుతున్నారు, ఒక టెక్నీషియన్స్ బ్రతుకుతున్నారు ఎంతోమంది. వాళ్ళు 3 పూట్ల అన్నం తింటున్నారు అంటే బికాస్ ఆఫ్ హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ వల్లే. వాళ్ళే కనుక సినిమా తీయకపోతే, లేకపోతే హీరో నాకు నచ్చలేదు అని ఉంటే ఈరోజు సినిమా జరిగేది కాదు, రైట్? సో ప్రొడ్యూసర్ అంతా డబ్బులు ఇచ్చినప్పుడు నేను ఎప్పుడు అనుకుంటాను, నాకు డబ్బులు ఇస్తున్నారు, నాకు ఒక డైరెక్టర్ గారు క్యారెక్టర్ ఇచ్చారు, సో వాళ్ళు చెప్పిన టైంకి రావాలి, వాళ్ళు చెప్పింది చేయాలి, రేపు ఏంటి అని కనుక్కొని నా పని నేను చేసుకున్నాను. వీళ్ళ ముగ్గురే ప్రాజెక్ట్ సెట్టర్స్, వీళ్ళ ముగ్గురే. వాళ్ళు లేకపోతే ఇండస్ట్రీలో వర్క్ ఉండదు, ఏమీ ఉండవు. ఈరోజు నేను చెప్తాను, నేను మా ఫ్యామిలీ కూడా లేకపోతే ఎంతో మంది వాళ్ళు తింటున్నారంటే బికాస్ ఆఫ్ హీరో, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ వల్లే. ప్రొడ్యూసర్ ఎవరు సినిమాలు తీయకపోతే ఎక్కడ ఉంటాయి, ఇంటర్వ్యూస్ ఉండవు, ఏమీ ఉండవు. అంతేగా, ఇప్పుడు ఏదో కొన్ని సినిమాల్లో ఎలివేట్ అయితేనేగా మిమ్మల్ని కూడా మీడియా పిలిచేది. మరి సో నేను ఎప్పుడు అనుకుంటా, నేను ఒకటే అంటే నేను జనరల్లీ అందరికీ చెప్పలేమనుకుంటానంటే, ఒక డైరెక్టర్ గారు, ఒక ప్రొడ్యూసర్ గారు, ఒక హీరో గారు మీకు అవకాశం ఇచ్చినప్పుడు, ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెడుతున్నాడు, మీకు అన్నం పెట్టినప్పుడు కరెక్ట్ టైంకి వచ్చేసి మీ పని ఏంటో మీరు కరెక్ట్గా చేసుకొని వెళ్ళిపోండి, అంతే. అదే మీకు నిలబెడతారు. 9 o'clock రమ్మని చెప్తే మీరు 11 o'clock రావడం, 7 o'clock రమ్మంటే వస్తానులే అది అంటే కుదరదు. ఈరోజు నడవచ్చు, బట్ ఫ్యూచర్ ఉంది కదా. ఎవ్రీ ఫ్రైడే ఇస్ నాట్ యూస్, అంతే కదా. ప్రతి ఫ్రైడే ఎవడో ఒకడు కొత్తోడు వస్తాడు. సో ఒక్కడు వచ్చాడంటే మీరు కొంచెం స్పేస్ ఇచ్చారా ఈ జనరేషన్లో మేడం, ఈ టైంలో దూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అవును, నిజంగా. ఒక్కసారి మనం నో
అని చెప్పామంటే మనకి కాదు మేడం, జస్ట్ యాటిట్యూడ్ చూపించినా మేడం, అవును. చూద్దాం సార్ ఇది అన్నామంటే వెనకల నుంచి వచ్చేస్తున్నాడు. అయ్యో తర్వాత బాధపడి మనం అయ్యో క్యారెక్టర్ నేను చేయాల్సింది మిస్ అయిపోయింది సార్ ఏదైనా చూడండి సార్ మళ్ళీ నెక్స్ట్ ఏదైనా అంటే ఉండవు అక్కడ, ఇంకా హోప్ ఉండదు, వెళ్ళిపోయాడు, తొక్కేస్తారు అంతే. ఇంకా మీకు రావాల్సిన క్యారెక్టర్స్ అన్ని అతనికి వెళ్ళిపోయాయి. ఓకే. సో అందుకే వెరీ చాలా క్రూషియల్ గా, అంటే మనం ప్రతి క్షణం కూడా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా డిసిజన్ మేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏం డిసిజన్ తీసుకుంటాం తీసుకునే ముందు ఒక 10 times ఆలోచించండి, నేను తీసుకుంది కరెక్టా కాదా. ఏదో ఆ విషయంలో తీసుకున్నాం, యాటిట్యూడ్లో తీసుకున్నాం అంటే కుదరదు. సో లైఫ్ నువ్వు షార్ట్ రన్కి వచ్చావా లాంగ్ రన్కి వచ్చావా ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. దట్టు ఇంతకు ముందు అంటే ఒక 10-15 years బ్యాక్ అయితే ఒక ఆర్టిస్ట్ వచ్చారు అంటే కొన్ని సినిమాల్లో కనిపించే వాళ్ళు అందరికీ గుర్తుండిపోయేలా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక సినిమాలో చేస్తే నెక్స్ట్ మూవీలో అసలు కనిపిస్తారా లేదా, అసలు ఈ ఫీల్డ్లోనే ఉంటారా లేదా అనేది తెలియట్లేదు. నేను అదే అంటున్నాను, సోషల్ మీడియా ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు, చాలా క్రూషియల్. ఈరోజు సినిమానే కాదు, వెబ్ సిరీస్లు జరుగుతున్నాయి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఇండిపెండెంట్ మూవీస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఏమైపోయింది, ఓటీటీ వచ్చిన తర్వాత మనం కన్నడ సినిమాలు చూస్తున్నాం, మలయాళం సినిమాలు చూస్తున్నాం, హిందీ, భోజ్పురి, పంజాబీ, అన్నీ చూస్తున్నాం. సో ఎక్కడైనా మనం ఫ్రెండ్ సర్కిల్లో కూడా డిస్కస్ చేసినాం, అరే నిన్న ఒక కన్నడ సినిమా చూసాను, మలయాళం సినిమా చూసాను, ఒక మరాఠీ సినిమా చూసాను, భలే చేశాడు అబ్బా యాక్టరు. సో మనం మాట్లాడుకున్నప్పుడు ఎంతో మంది డైరెక్టర్స్, వీళ్ళు అప్కమింగ్ డైరెక్టర్స్ ఉంటారు, ఇప్పుడు ప్రెసెంట్ డైరెక్టర్స్ ఉంటారు, వీళ్ళందరూ చూస్తున్నారు కదా, అరే ఇతను ఎవరు, తన్ని తీసుకురండి. సో నేను అదే అంటున్నాను, హార్డ్ వర్క్ చేయకపోతే, డిసిప్లిన్ హార్డ్ వర్క్ లేకపోతే అవదు. ఎవరో ఒకడు వస్తాడు బయట నుంచి, లేకపోతే వెనకాల నుంచి వచ్చి తోసుకుంటూ వెళ్ళిపోతాడు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, ఐస్ ఓపెన్ పెట్టాలి, ఎక్కడ అవకాశాలు ఉన్నాయి ఓకే అక్కడికి వెళ్ళి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. ఎవ్రీ డేస్ నేను ఇప్పుడు కూడా చెప్తాను, మేము ఎన్ని ఇయర్స్ అయింది, 15 years అయిపోయింది మేడం, బట్ స్టిల్ ఎవ్రీ డే వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్. సార్ ఏదైనా చెప్పండి, ఏదైనా చేస్తాం సార్, ఈ సీన్ నేను చేసి చూపిస్తాను సార్, ఒక నిమిషం, ఓకే వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్. లేదు కరణ్ అది కొంచెం పాజిటివ్ క్యారెక్టర్ సెట్ అవ్వదు, అవునా సార్ నేను ఒకసారి ట్రై చేస్తాను, డోంట్ వరీ సార్. సో దాని తగ్గట్టుగా మనం హెయిర్ కట్ చేసుకొని, డ్రెస్సింగ్స్ అలాగే వేసుకొని, ఆ సీన్ అంతా ప్రిపేర్ డైరెక్టర్ చూపిస్తే దెన్ హీ ఇంప్రెస్, ఓకే వీ కెన్ ట్రై ఇట్. సో ఎవ్రీ డే ఇస్ ఎగ్జామ్సే మనకి. నేను అయిపోయింది, నాకు లైఫ్ వచ్చేసింది, నాకు పేరు వచ్చేసి ఇంట్లో కూర్చుంటే నాకు అవకాశాలు వస్తాయంటే ఇప్పటికీ కూడా ఆడిషన్స్ కి వెళ్తూనే ఉంటారు. ఆడిషన్స్ వెళ్ళం మేడం, బట్ ఏంటంటే మనకి తెలిసిన డైరెక్టర్స్ కానీ, మన పిఆర్ టీమ్ ఉన్నారు, మేనేజర్స్ ఉంటారు, సార్ ఇలాగా న్యూ మూవీ జరుగుతుంది ఒకసారి వెళ్ళి కలవండి, నేను డైరెక్టర్తో మాట్లాడి వాళ్ళని వెళ్ళి కలవడం కానీ, సో వాళ్ళు ఒక క్యారెక్టర్ చెప్పడం ఇలాగ ఉంటుంది సార్ ఇది అని, సార్ ఓకే సార్. ఇప్పుడు లొకేషన్కి వెళ్ళిన తర్వాత అయ్యో కరెంట్ సెట్ అవ్వలేదంటే దాని బదులు నేను ఒక పని చేస్తాను సార్, ఒక సీన్ పేపర్ ఏదైనా ఇవ్వండి మూవీస్లో, నేను దాని తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యి యాజ్ ఇట్ ఈస్ నా కాస్ట్యూమ్స్ వేసుకొని ఆ సీన్ అంతా చేస్తాను. దెన్ వీ హ్యావ్ ఒక డైరెక్టర్కి ఒక విజన్ ఉంటుంది, ఒక మీకు ఐడియా వస్తుంది దట్ కరణ్ ఈజ్ సూటబుల్ ఆర్ నాట్ అని. సో అలా జరుగుతుంటుంది ఎవ్రీ డే. ప్రతిదానికి పిఆర్ టీమ్ అనేది ఇప్పుడు ఓ డిమాండ్గా మారిపోయింది. పెద్ద హీరోలు అనుకోండి కొన్ని లక్షల్లో వాళ్ళు పెట్టగలరు కాబట్టి ఓకే, బట్ మీరు వచ్చేసరికి పిఆర్ టీమ్ ఎంత డిమాండ్ చేస్తుంది అసలు? అలాగే కొంతమంది అంటే లైక్ ఫ్రెండ్షిప్ మీద కూడా ఉంటాయి కొన్ని. అవునా? ఫ్రెండ్షిప్ మీద ఫ్రెండ్షిప్ మీద కూడా ఉంటాయి, బికాజ్ దే బిలీవ్, అంటే కొంతమంది బిలీవ్ చేస్తారు సార్ నేను చేసి పెడతాను, మన ఫ్యూచర్లో ఏదైనా మాట్లాడుకుందామని. సో ఆ ర్యాప్ అనేది ఉంటుంది, ఒక మన కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ మనం మాట్లాడేది. సో నేను ఫస్ట్ నాకు చేసినప్పుడు అయితే నాకు ఫ్రెండ్, నాకు తెలియదు పిఆర్. సో ఆయన వచ్చి డల్లింగ్ నేను పిఆర్గా చేసి పెడతాను అంటే, డల్లింగ్ నేను మీరు బయట తీసుకున్నంత ఇవ్వలేను, డల్లింగ్ ఏమొద్దు, ఫ్యూచర్ మనం చూసుకుందాం, బట్ ఏంటంటే ప్రస్తుతాన్ని నేను చేసి పెడతా ఏంటనేది, సో నీకు ఎలాగ ప్రమోట్ చేయాలి ఏంటి అనేది సో వాళ్ళు చూసుకుంటారు. అందుకనే ఎన్ని సినిమాల్లో మీకు సినిమాలని మేడం పిఆర్ వల్ల వస్తుంది, మనకి ఎంత చేస్తే వస్తుందని లేదు. ఇప్పుడు మనకు ఒక డైరెక్టర్ టచ్ చేయాలంటే ఇప్పుడు కమర్షియల్ రా బాబు వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవడమే బెటర్ అనుకొని చాలా మంది అనుకుంటున్నారు. అండ్ పిఆర్ మీద ఎందుకో ఒక నెగటివ్ అనేది ఉండిపోయింది. లేదు మేడం, అలాగేం లేదు. పిఆర్
వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. బట్ పిఆర్ వల్ల మనకి సినిమాలు వస్తాయనేది ఇస్ రాంగ్ థింగ్. సో మన టాలెంట్, మన అప్రోచింగ్స్, మనం చేసిన సినిమాలు బట్టి కొంతమంది ఆ క్యారెక్టర్కి మనోళ్ళే కావాలి ఇప్పుడు ఇది అని. తర్వాత కొంతమంది ఏంటంటే ఫ్రెండ్షిప్లో ఇస్తారు, కొంతమంది ఏంటంటే ఇప్పుడు మోస్ట్లీ ఇండస్ట్రియల్ రికమెండేషన్స్ ఎక్కువ. సో అలాగా సో అలా వెళ్ళినప్పుడు ఆ సినిమా చేసిన తర్వాత మన క్యారెక్టర్ కొంచెం బాగుంది, హైలైట్ అయిందంటే దాన్ని పిఆర్ మనకి సపోర్ట్గా ఉండి పలానా అనే యాక్టర్ ఉన్నాడు, ఇలా ఇతను ఇలా చేశాడు, బాగా చేశాడు ఇది అని వాళ్ళు సపోర్ట్ చేస్తారు మనకి. సో నేను ఒక మంచి క్యారెక్టర్ చేసిన తర్వాత బయటకు వెళ్ళి డప్పు కొట్టుకోలేను కదా, చూడండి నేను చేశాను అది ఎలాగ అవుతా కూడా వీడే కొట్టుకుంటున్నట్టు. సో మన పిఆర్ పెడితే ఏంటంటే కొంచెం సోషల్ మీడియాలో అన్ని ప్రమోట్ అవుతాయి. సో వాళ్ళు అది హెల్ప్ చేస్తారు మనకి. నేను ఎప్పుడు మా పిఆర్ని సరే అని పిలుస్తా, సార్ ఇది ఏంటంటే నేను చూసుకుంటానండి, మీరు ఏం చేయకండి. ఓకే సార్ డన్. అండ్ బోలా శంకర్లో చిరంజీవి గారు చేశారు కదా, చిరంజీవి గారితో. అండ్ స్వయం కృషి నుంచి చిరంజీవి గారిని మనం అందరం చూస్తున్నాం, పట్టుదలతో స్వయం కృషితో ఎదుగుతూ స్టెప్ వేసుకుంటూ వచ్చి ఇప్పుడు అందరికీ కూడా తెలుగు ప్రేక్షకులు వరల్డ్ వైడ్గా ఇప్పుడు అందరూ ఫ్యాన్స్ ఉన్నారు. మెగాస్టార్ అంటే అందరూ ఫిదా అయిపోతారు. అలాంటి పర్సన్తో మీరు చేశారు, ఆయన నుంచి ఏం నేర్చుకున్నారు? మెగాస్టార్ నుంచి ఫస్ట్ టైం మెహర్ రమేష్ సార్ నాకు పిలిచారు ఆఫీస్కి, వెళ్ళాను. ఆయన క్యారెక్టర్ అంతా చెప్పారు, ఇలాగ ఉంటుంది కరణ్ ఎవ్రీథింగ్. నేను యాక్చువల్లీ బిలీవ్ చేయలేకపోతున్నా. చిరంజీవి అంటే ఇండస్ట్రీకి ప్రతి యాక్టర్కి ఒక డ్రీమ్ ఉంటుంది, ప్రతి యాక్టర్కి ఒక డ్రీమ్ ఉంటుంది దట్ మెగాస్టార్ చిరంజీవి సార్తో వర్క్ చేయాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు తెలిసింది ఒకే ఒక హీరో, నాకు తెలిసిన మెగాస్టార్ చిరంజీవి గారు, నాగార్జున గారు. ఆడియన్స్ లో ఫ్రేమ్ కనిపించిన చంద్రబాబు అనుకుంటారు చాలా మంది కదా. చిరంజీవి గారు సినిమా వస్తే చిన్నప్పుడు అయితే అన్ని వదులుకొని చూసేవాళ్ళు. అలా నాగార్జున గారు కూడా నాకు ఫేవరెట్ చిన్నప్పటి నుంచి. అలాంటిది ఆయనతో చేయడం అనేది ఇది. నేను యాక్టర్ అవుదామని చెప్పిన తర్వాత కొన్ని సినిమాలు చేశాను, మా డాడ్ నాకు సపోర్ట్ చేయలేదు. ఎందుకురా చదువుకున్నావు ఇది. నేను ఎప్పుడు మా నాన్నను కూడా తప్పనలేదు, ఎందుకంటే ఆయన ఒక జాబ్ చేసే పర్సన్. సో జాబ్ గురించి ఏదైనా ఐడియా ఉంటే ఆయన చెప్తారు. బట్ సినిమా ఇండస్ట్రీ మన ఫ్యామిలీ నుంచి, మన తరతరాల నుంచి ఎవరు ఇండస్ట్రీకి వెళ్ళలేదు. సో ఆయనకి ఏ ఐడియా లేదు. అంటే ఆయనకి నా మీద ఉన్న ప్రేమే, అంటే వెళ్తే ఏమైపోతాడు, వెనక ముందు ఎవరు లేరు కాబట్టి ఆయన వద్దన్నాడు. బట్ మా డాడీకి హోప్ ఇచ్చాను, డాడీ నేను ఏదో ఒక సాధించుకుని వస్తా. సో RX-100 వచ్చిన తర్వాత ఓకే బాగుంది ఇది. బట్ ఆయన ఒక మాట అన్నారు, సార్ నాన్న నెక్స్ట్ అశ్వత్థామ సినిమా రిలీజ్ అయింది, పద వెళ్దాం చూద్దాం. అవన్నీ కాదురా, ఒకసారి అన్నయ్య గారితో వర్క్ చేయి, అప్పుడు మాట్లాడదాంలే అన్నాడు. సో మెగాస్టార్ చిరంజీవి గారు, నేను ఈ సినిమా బిలీవ్ చేశారన్నమాట. ఆయన పెద్ద చిరంజీవి గారికి, మెగాస్టార్ చిరంజీవి గారు పెద్ద ఫ్యాన్. అన్నయ్యకి ఆయనకి అంటే ఆయనతో మీకు అవకాశం వస్తుందని బిలీవ్ చేశారు. బిలీవ్ చేయలేదు ఆయన, ఏమన్నా ఎటకరంగా నాకు అన్నాడు, అన్నయ్యతో వర్క్ చేయి, అప్పుడు సినిమా గురించి మాట్లాడు, నువ్వు యాక్టర్ అనుకుంటా. సరే అని మనసులో పెట్టుకుని ఓకే దేవుడి దేవల్ల నాకు వచ్చింది. నేను బోలా శంకర్ అని సినిమా చేసిన తర్వాత మా ఊరు వెళ్ళాను, నాన్న ఇలాగా చేశాను చెప్పడానికి వెళ్తున్నా. అంటే జస్ట్ రిలీజ్ అవుతుంది నాన్న, ఇలా ఒక సినిమా చూసొద్దాం రా నాన్న అంటే, చిరంజీవి గారి సినిమా ఏ సినిమా కూడా ఆయన వదలరు, అన్నయ్య గారిది. సో ప్రతి సినిమా చూస్తారు. సర్లే ఓకే మనం ఇద్దరు కలిసి వెళ్తాం, నాన్నకి సర్ప్రైజ్ ఇద్దాం అంటే, నాన్న ఆల్రెడీ ఫ్యాన్కి షో చేస్తారు కదా, చూసి వచ్చేసాడు ఆయన. చూసి వచ్చిన తర్వాత ఉన్నాడు, నేను వచ్చింది బాగా చేసావురా, అప్పుడు నమ్ముతా ఓకే నువ్వు యాక్టర్ అని, గుడ్ ఇది అని. అండ్ ఫస్ట్ టైం ఒప్పుకున్నాడు దట్ ఐఎమ్ అన్ యాక్టర్, ఓకే గుడ్ ఇన్ని సినిమాల తర్వాత. అండ్ నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు, అన్నయ్య గారు ఎందుకు మెగాస్టార్ అని ఆయనతో వర్క్ చేసినప్పుడు తెలిసింది. మార్నింగ్ 7 o'clock విత్ మేకప్ అంటే విత్ 7 o'clock మేకప్. మనం ఏదైనా కూర్చున్నారు సార్ 5 minutes సార్ షార్ట్ రెడీ అంటే ఆయన 5, చాలా మంది అంటారు ఒక 5 minutes వస్తున్నాం అంటారు, బట్ ఆయన అలా కాదు, షార్ట్ రెడీగా వచ్చేస్తారు ఇమీడియట్లీ ఎవ్రీథింగ్. సో ఆయన ఒకటే అన్నాడు, ప్రతిదీ నువ్వు లవ్ చేయి, డెడికేటెడ్గా చేయి ఎవ్రీథింగ్. ఎప్పుడు కూడా నేను దాదాపు 20 days చేసా బోలా శంకర్, ఎప్పుడు కూడా ఆయన క్యారవన్లో వెళ్ళడం చూడలేదు, ఆయన బయటే కూర్చుంటారు.
చెట్టు కింద కానీ లేకపోతే ఏదైనా టెంట్ వేసుకుని అలాగే కూర్చుంటారు. ఓకే. నేను సార్కి ఒకసారి అడిగాను, ఎందుకు సార్ క్యారవన్? నాకు అలవాటు లేదన్నాడు ఆయన. నేను స్టార్టింగ్లోనే వాడలేదు. సెలబ్రిటీ అయ్యుండి ఆయన అన్నారు, నేను స్టార్టింగ్ కెరియర్లోనే మనం వాడలేదు ఈ క్యారవన్లు. అంటే ఇప్పుడప్పుడు వచ్చాయి ఒక 10 years నుంచి, 10-12 years నుంచి. చలో 10-12 కాదు 20 years నుంచి. దానికి ముందు లేవు కదా. చెట్టు కింద కూర్చోవడం, ఫ్యాన్ పెట్టుకోవడం, నాకు ఇది అలవాటు. సో మెయిన్ ఏంటంటే ఆయన అబ్జర్వేషన్, సీన్ ఏం జరుగుతుంది, ఏ ఆర్టిస్ట్ ఏం చేస్తున్నాడు, ఓకే ఈ సీన్ తర్వాత మీరు ఎంటర్ అవుతారు, ఈ ఆర్టిస్ట్ ఏం చేశాడు నేను ఎంటర్ అవుతా. సో అన్నీ అబ్జర్వ్ చేస్తుంటాడు అక్కడే కూర్చొని. సార్ మొత్తం అన్నయ్య గారు ఓకే ఈ సీన్ తర్వాత నేను వచ్చి మేడం గారితో ఈ డైలాగ్ చెప్తాను, ఇది చెప్తాను, ఓకే ఈ యాక్టర్ ఏం చేస్తున్నాడు, ఈ యాక్టర్, ఎవ్రీథింగ్ అబ్జర్వేషన్. అండ్ ఆయన డిక్షనరీ అండి. నేను ఫస్ట్ టైం ఆయన అలా చూస్తూ ఉండిపోయాను మొత్తం ఏంటి అనేది. బట్ మైండ్ని ఒకసారి కంట్రోల్ చేసుకొని వద్దు, నా ముందు ఉన్నది చిరంజీవి గారు కాదు ఒక యాక్టరు, లేకపోతే నేను యాక్టింగ్ చేయలేను. కొంచెం ఎమోషన్ కూడా తర్వాత ఆపిన తర్వాత చేశాను ఆయనతో. తర్వాత ఆయన అప్రిషియేట్ చేశారు. మెహర్ రమేష్ సార్ వచ్చారు, సార్ చూసారు అన్నయ్య అన్ని చూసాడు కదా, నువ్వు యాజ్ ఇట్ ఈస్ ఎలా చేసావు అలాగే చేయి ఇప్పుడు కూడా. సో నా సజెషన్ నుంచి ఆయనకి షార్ట్లు సో చేసేసాం. అన్నీ అంతా అయిపోయిన తర్వాత ఆయన 1/2 an hour నాతో మాట్లాడారు. గుడ్, బాగా చేసావు, నీ ఐస్ వెరీ ఎక్స్ప్రెసివ్, ఐస్ని కరెక్ట్గా యూజ్ చేసుకో ఇది అని. సో చాలా విషయాలు చెప్పాడు, ఎలాగ ఉండాలి ఏంటనేది, ఎలా వర్క్ చేయాలి, డైరెక్షన్స్ ఇచ్చారు, సజెషన్స్ ఇచ్చారు. నిజంగా అదృష్టం కదా. ఎలా చేయాలి, ఎలాగ ఉండాలి ఇండస్ట్రీలో, హౌ టు బిహేవ్, ఎవ్రీథింగ్, నీ వర్క్ని నువ్వు నమ్ముకో. సో రకరకాల నెగిటివ్ ఇస్తూ ఉంటారు చాలా మంది. సో డోంట్ టేక్ ఇట్, దాన్ని పాజిటివ్గా తీసుకో. ఓకే ఓకే థ్యాంక్ యూ అని. సో 1/2 an hour నా లైఫ్లో ఎప్పుడు మైండ్లో ఉంటాయి కొన్ని విషయాలు. సో అది ఎప్పటికీ నేను ఏదైనా సినిమా కమిట్ అయినప్పుడు కూడా, ఏదైనా ఉన్నప్పుడు కూడా రీకలెక్ట్ చేస్తూ ఉంటా. ఓకే ఓకే. సో తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో భీమ్లా నాయక్ చేశారు. సో ఇప్పుడంటే రాజకీయాల్లో బిజీ అయిపోయారు ఆయన. అనుకున్న స్థానాల్లో గెలిచి కూటమి ప్రభుత్వంలో చాలా బిజీ అయిపోయారు. సనాతన ధర్మం వైపు అంతా ఫ్లో వెళ్ళిపోతుంది. ఆయన ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆయన ప్రపోజల్ ఉన్నారు. అయితే ఆయన ఒక టాక్ వినిపిస్తోందండి, ఆయన త్వరలోనే ఇంకా సినిమాలకి గుడ్ బై చెప్తారు అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? అంటే నాకు తెలియదు అసలు అప్పుడు ఫ్యాన్స్ ఏమైపోతారు? ఫ్యాన్స్ అంటే ఉన్నారు కదా, ఇప్పుడు సినిమాల్లో ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేస్తారు. ఇప్పుడు పొలిటికల్ పార్టీలు ఉన్నారు కాబట్టి 24 గంటలు చూసుకుంటాం ఆయన్ని. 365 days కళ్ళ ముందే ఉంటారు. 365 సినిమా అయితే ఒక సినిమా అయిపోయింది, మళ్ళీ సంవత్సరం ఎప్పుడో వెయిట్ చేయాలి. పొలిటికల్లో వచ్చారు కాబట్టి 365 days ని మన దేవుని మనం చూసుకోవచ్చు కళ్ళ ముందే. ఈయన ఇలా ఉన్నాడు. ఓకే సేమ్ మేడం, వెరీ హంబుల్ పర్సన్ మేడం. నిజంగా చెప్పిన నేను పవర్ స్టార్ని అంటే ఆయన రాజకీయాలకు వెళ్ళక ముందు మేము చేసాం భీమ్లా నాయక్. నేను పవర్ స్టార్ని, నేను ఇది ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవ్రీథింగ్, నథింగ్ ఉండేది కాదు. చాలా సింపుల్. చెట్టు కిందే అలా కూర్చుని వాళ్ళు అందరితో. ఆయన కూడా, ఆయన ఎప్పుడు క్యారవన్ ఎక్కరు, ఎప్పుడు ఎక్కరు. చెట్టు కింద అలాగా కూర్చొని హాయిగా మాట్లాడుకుని అందరితో దగ్గర పెట్టుకొని మాట్లాడేవారు. లైఫ్ గురించి ఏంటి ఎవ్రీథింగ్. వెరీ సింపుల్, వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. డౌన్ టు ఎర్త్ పర్సన్ అంటే అది ఆయన. నేను ఇలా ఉండాలి, నేను స్టార్ని ఇలా ఉండాలి ఏముండదు ఆయనకి. చాలా సింపుల్. ఎప్పుడైనా మేము భీమ్లా నాయక్ షూటింగ్ చేసినప్పుడైతే మాకు గుర్తుంది, మేము ఆర్టిస్ట్ అందరం ఒక దాదాపు 4-5 members ఏం చేసామంటే, క్యారవన్ కొంచెం దూరంలో ఉంది, అక్కడ వరకు ఎవరు వెళ్తారు, మళ్ళీ నెక్స్ట్ ఇమీడియట్లీ షార్ట్ ఉంది, మేము ఎక్కడ తినేస్తామని చెప్పేసరికి ఆయన కూడా మాతో పాటు వచ్చి తిన్నారు. సో ఆయనకి అలాగే ఉండదు. అంటే వాళ్ళకి స్పెషల్ ఫుడ్స్ వస్తాయేమో, ఉంటాయి, మరి రాకుండా ఎలా ఉంటాయి, మరి ఆయనకి మనకి తేడా ఉండదు. సో స్టార్ కాబట్టి ఆయన బాగుండాలి, వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం. అది బిలీవ్ చేస్తా. స్టార్స్ ఎప్పుడైనా బాగుంటాయి, ఓకే వాళ్ళ మెయింటెన్స్ వాళ్ళకు ఉంటాయి. ఓకే. అండ్ మీరు ఇన్ని సినిమాలు చేశారు కదా, ఏదన్నా సినిమా నుంచి మంచి డైలాగ్ ఏదో ఒకటి, రీసెంట్ అయినా పర్వాలేదు, బిఫోర్ అయినా పర్వాలేదు, మాకేం ప్రాబ్లం లేదు. క్లైమాక్స్ సీన్ ఉంటుంది దట్ అమ్మాయికి, హీరోకి అమ్మాయి విషయం మొత్తం తెలిసిన తర్వాత ఇది అని, ఏరా బాధగా ఉందా, నీకు ఒక విషయం చెప్పాలరా,
నువ్వు మామూలుగా సావకూడదురా, కుమిలి కుమిలి ఏడ్చి ఏడ్చి సావాలి. అలా సావాలంటే నేను నీకు నిజం చెప్పాలి. అది నిన్ను ప్రేమించలేదురా, వాడుకొని వదిలేసింది. దాని పెళ్ళి కూడా వాళ్ళ నాన్న చేయలేదు, ఈ మా తల్లి ఏరి కోరి చేసుకుంది. అది ప్రేమించిందని చెప్పి పిచ్చి కుక్కల దాని వెనకాల తిరిగావు. బాధేస్తుందిరా, ఇప్పుడు బాధేస్తుందని ఫార్వర్డ్ వెళ్తారు. హీరోతో చెప్పే డైలాగ్ కదా. హీరోతో చెప్పే డైలాగ్. ఓకే, అప్పటి డైలాగ్ చాలా ఏళ్ళైపోయింది, గుర్తుంది. ఒక సినిమా లైఫ్ ఇచ్చిన తర్వాత ఆ సినిమా ఎప్పటికీ గుర్తుండదు మేడం. అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అజయ్ సార్. అజయ్ అన్న నాకు దేవుడితో సమానం మేడం. ఎందుకంటే ఆ టైంలో నేను RX100 మూవీకి ఒక డెమో చేశాను. ఆ డెమోలో నేను ఒక వేరే క్యారెక్టర్ చేశాను. బట్ ఆ సినిమాలో RX100 సినిమాకి చాలామందిని, నాకు తెలిసి చాలామంది యాక్టర్స్ని అప్రోచ్ అయ్యారు, అంటే లైక్ ఈ నెగిటివ్ క్యారెక్టర్ గురించి. బట్ అజయ్ అన్న ఏంటంటే ఎవరో నాకు తెలియదు ఏం జరిగిందో, ఎవరు ఒప్పుకోలేదా లేకపోతే డేట్స్ కుదరలేదేమో. సో అజయ్ అన్న వచ్చి కరణ్ ఇచ్చేయరా బాగుంటుంది ఇది అని చెప్పేది. సో అంటే ఆయన ప్రాస్పెక్టివ్లో అంటే విలన్ అంటే 6 feet హైట్ ఉండాలి, బాడీ ఉండాలి, ఇలా కాదు. ఇప్పుడు రోడ్డు మీద తిరుగుతూ ఉంటాం, ఎవరో కుర్రోడు వాడిని చూస్తే భయం వేస్తూ ఉంటుంది, అరే ఇతను ఎందుకు మనకి. సో ఇలాగే ఉంటాడు, విలన్స్ అంటే ఇంత ఉండాలి ఇది అని. ఇప్పుడు RGV సార్ మూవీ జంగల్లో రాజ్పాల్ యాదవ్ గారు ఇంతే ఉంటారు, ఆయన విలన్. సో ఆయన ఇప్పుడు సార్ అజయ్ భూపతి గారు RGV సార్కి పెద్ద ఫ్యాన్. ఆయన నాకు అజయ్ సార్ ఎలాగా దేవుడు, అజయ్ సార్కి RGV సార్ దేవుడు. సో ఆయన ఇప్పుడు ఆయన ఎథిక్స్ని ఫాలో అవుతారు, అంటే లైక్ ఆయన రూల్స్ అవి ఎవ్రీథింగ్. విలన్ అంటే ఇలాగే ఉండాలి, ఎలా ఉండాలి. ఎస్, హీఈస్ ద విలన్, నేను చూపించుకుంటా. సో అది నాకు ఇచ్చినప్పుడు డెఫినెట్లీ బాగా చేయాలి. నేను ఎప్పుడైనా మైండ్లో ఒకటి పెట్టుకుంటాను మేడం, పెద్ద సినిమాని చిన్న సినిమాని కాదు. నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు, ఒక ప్రొడ్యూసర్ నాకు డబ్బులు ఇస్తున్నారు, ఎవ్రీథింగ్ ఇస్తున్నారు. సో మనకి ఇచ్చినప్పుడు, ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు మనం దాన్ని కరెక్ట్గా చేయాలి. సో నా 100 కాదు 300% పెడతారు. అండ్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో అంటే ఏ సినిమా ఎప్పుడు ఆడుతుందో మనకి తెలియదు కదా, ఈ క్యారెక్టర్ బాగుందా లేదా. థియేటర్స్ కి వెళ్ళి చూసేవాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. వచ్చిన వాళ్ళు కొత్తల్లో స్టార్ సెలబ్రిటీని బట్టి చూడడము, తర్వాత ఈ అమెజాన్ ప్రైమ్ అని అవని ఇవన్నీ OTT ప్లాట్ఫామ్స్ వచ్చేసాక కొంచెం తక్కువ అయ్యారు ఇంతకు ముందుతో పోలిస్తే. తక్కువ అంటే మేడం, ఫస్ట్ ఈ రివ్యూస్ రాసే వాళ్ళు రాసేస్తున్నారు, ఫస్ట్ షో అది రాసేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఏదైనా సినిమాకి వెళ్ళాలన్నా ఫస్ట్ రివ్యూస్ చూస్తున్నారు, రివ్యూస్ ఎలాగుంది. నేను ఎప్పుడైనా ఏదనుకుంటా, నువ్వు సినిమా చూసి నువ్వు డిసైడ్ అవ్వు, ఎవరో చెప్పిన దాన్ని బట్టి కాదు. అతనికి చికెన్ బిర్యానీ ఇష్టం, నీకు మటన్ బిర్యానీ ఇష్టం కదా. సో అలాగన్నప్పుడు నువ్వు రివ్యూస్ కూడా కన్ఫ్యూజ్డ్ గా రాసేస్తున్నారు. ఒకళ్ళు బాగుంది అని రాస్తే, ఇంకొకళ్ళు మిక్స్డ్ టాక్ అని రాస్తారు, ఇంకొకళ్ళు ఫ్లాప్ అని రాస్తారు. నువ్వు చూసి నువ్వు డిసైడ్ అవ్వు, సినిమా బాగుందా లేదా ఏంటనేది. ఇప్పుడు మౌంట్ టాక్ ఎలా అరే సినిమా యావరేజ్ రా అంతగా మనుషులు OTTలో చూద్దాం రా. ఆ టాక్ వచ్చేసరికి అంత దూరం వెళ్ళి అంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు చాలా మంది మన ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు వీళ్ళందరూ డిసైడ్ చేశారు కదా, అంటే రివ్యూస్ రాయొద్దు ఒక 1 week వరకు. ఈ రివ్యూస్ రాయొద్దు అనేది కాన్సెప్ట్ తమిళ్లో విశాల్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. 1 week వరకు ఏ సినిమాకి రివ్యూ రాయొద్దు. బట్ ఇప్పుడు కూడా చాలా మంది ఏంటంటే రాస్తూనే ఉన్నారు, అది ఎక్కడ ఆగట్లేదు. ఎంత ఆపినా ఏంటంటే వాళ్ళు ఏదో చూసేసి నాకు నచ్చలేదు, మేబీ అయ్యి ఉండొచ్చు మేడం, సినిమా బాగుండొచ్చు. కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు బ్యాడ్ చేయడానికి రాదే సినిమా అంత లేదురా అది ఇది అని చెప్పి. సో ఇలా కొన్ని ఉంటాయి, మనం దాన్ని ఏం చేయలేము అంతే. దానికి సమాధానం చెప్పాలంటే ప్రతి హీరో గట్టిగా కష్టపడి ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఇవ్వాల్సిందే. చాలా స్ట్రెస్ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు షూటింగ్ టైంలో అండ్ తర్వాత ప్రీ ప్రొడక్షన్స్ టైంలో అండ్ తర్వాత ప్రమోషన్స్ కూడా చేసుకుంటారు. ఆ టైంలో రిలీజ్ అయ్యి ఫ్యాన్ బాగుంది అని చెప్పేంత వరకు ఆ టీంకి అంతటికీ టెన్షన్, మామూలు టెన్షన్ కాదు అసలు. ఒక్క టాక్ అంటే మిక్స్డ్, ఓకే ఇట్స్ ఓకే లేదంటే ఫ్లాప్ అనే టాక్ వీళ్ళందరి మీద ఎంత ఎఫెక్ట్ అవుతుందండి అసలు. ఎంత కష్టపడి ఎంత డెడికేటెడ్గా, అది ప్రొఫెషన్, వాళ్ళ ప్రొఫెషన్గా ఉంచుకొని ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి
కనీసం మామూలుగా లక్షల్లో కూడా అవ్వట్లేదు ఇప్పుడు సినిమాలన్నీ. ఇప్పుడు ఆడియన్స్ కూడా ఇప్పుడు చాలా మంది ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి మీరు సడన్ గా చెప్పేస్తున్నారు బాగా, ఓకే వాడి డబ్బులు అది చెప్పేస్తున్నారు ఏంటి అనేది. బట్ నేను అదే అంటున్నా, ఎప్పుడు వరకు మనం సమాధానం చెప్పాలంటే మనం సక్సెస్తో సమాధానం చెప్పాలి మనం ఏంటనేది. ఇప్పుడు చూడండి బన్నీ సార్, అలా వైకుంఠపురం, పుష్ప 2 ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. నేను ఈ క్యారెక్టర్ చేయాలి, పలానా డైరెక్టర్తో చేయాలి, లేదంటే పలానా హీరో ఉన్న మూవీలో చేయాలి అని. సో హీరో డైరెక్టర్ అనేది పక్కన పెడితే ప్రస్తుతానికి మీకు ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది కదా, ఈ క్యారెక్టర్ చేయాలి అనేది. మాక్సిమం ఎప్పటి వరకు నెగిటివ్ క్యారెక్టర్సే చేశారు, పాజిటివ్ ఉన్నాయా ఏమన్నా? ఒక ఫ్రెండ్ గా RX100 లో నెగిటివ్ మేడం. కా మూవీలో బ్రదర్ క్యారెక్టర్, దెన్ పిల్ల జమీందార్, ఇవన్నీ భీమ్లీ కబడ్డీ జట్టు, ఇవన్నీ పాజిటివ్ క్యారెక్టర్స్. ఓకే, ఏదైనా కొంచెం విలన్ వైపు ఉండడం అలాంటి క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తున్నట్టున్నారు. నెగిటివ్ షేడ్స్ ఎక్కువ ఉన్న క్యారెక్టర్స్, నెగిటివ్ షేడ్స్. సో మీకు డ్రీమ్ క్యారెక్టర్ ఏది? నేను ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంది, చెయ్యాలి అన్న క్యారెక్టర్ మైండ్ లో ఒకటే ఉంది మేడం. నేను ఎప్పుడైనా 0.5 గే క్యారెక్టర్ ప్లే చేయాలని. అసలు ఇది లేదు అంటే ఎవరి ఇన్స్పిరేషన్ అసలు ఈ క్యారెక్టర్ ని సెలెక్ట్ చేసుకోవడానికి? హిందీలో ఒక మూవీ చూసాను మేడం, సడక్ అని, సంజయ్ దత్ గారి. అందులో ఒక యాక్టర్ ఉన్నారు, ఆయన మరాఠీ యాక్టర్, చనిపోయారు ఆయన. సో చూసా కొన్ని, అదొకటి. దాన్ని హిందీలోనే ఇంకొక సినిమా చూసా, శంకర్, అక్షయ్ కుమార్ గారిది, అశుతోష్ రాంగడ్ 0.5 క్యారెక్టర్ అందులో గెటప్ వేశారు. సో 0.5 క్యారెక్టర్ లో చెయ్యాలి నేను ఒక క్యారెక్టర్, అందులో నెగిటివ్ షేడ్స్ కానీ పాజిటివ్ షేడ్స్ ఏదైనా, అదొక డ్రీమ్ రోల్ ఉంది. అంటే ఇలాంటి క్యారెక్టర్ ఒకటి చెయ్యాలి. ఓకే, నిజంగా మీరు అంటే స్టార్టింగ్ చెప్పినప్పుడు అవాక్ అవుతున్న జనాలు, మీరు చెప్పిన క్యారెక్టరు మళ్ళీ అంటే అలాంటి క్యారెక్టర్ కన్నా వస్తే మిమ్మల్ని ఎక్కడ చూసినా గుర్తుపెట్టేస్తారు. నేను ఎప్పటికైనా రెడీ అలాంటి క్యారెక్టర్కి. లైక్ ఎందుకంటే చాలా షేడ్స్ ఉంటాయి. ఇప్పటి వరకు కరణ్ని చూసేది ఒక లెవెల్లో చూశారు, తర్వాత నెగిటివ్గా ఒక చూశారు, దాన్ని నేను బ్రదర్ క్యారెక్టర్ చేసినప్పుడు ఒకలా చూశారు. బట్ ఒక 0.5లో నేను పాజిటివ్ చూపించుకోవచ్చు, నెగిటివ్ షేడ్స్ ఏదైనా ఒక మ్యాజికల్ చేయాలి. ఆ 0.5 క్యారెక్టర్ మీద చాలా స్కోప్ ఉంటుంది నీకు. నేను రీసెంట్లీ చూసిన సినిమాల్లో సూపర్ డీలక్స్ విజయ్ సేతుపతి గారు వేశారు, లేడీస్ గెటప్ వేశారు ఆయన. సో మీరు అన్నట్టు ఈ క్యారెక్టర్ మీకు ఒక టర్న్ తిప్పేస్తుందని నేను అనుకుంటున్నాను. మరి ఏ డైరెక్షన్లో చేయాలని? పూరి సార్. ఓకే, ఎవర్ గ్రీన్, ఎప్పటికీ ఫేవరెట్, ఆయన డైరెక్షన్ లో చేయాలంతే. ఇంతకీ మీ ప్రపోజల్ ఇప్పుడు ఏదైతే మీ డ్రీమ్ రోల్ ఉందో, ఈ ప్రపోజల్ అందరి ముందు పెట్టారా? అసలు నా డ్రీమ్ ఇది పెట్టాను, అందరికి తెలుసు. ఇలాగా 0.5 క్యారెక్టర్ ఏదైనా ఉంటే డెఫినెట్, ఇట్స్ నాట్ అంటే షార్ట్ టర్మ్ కాదు, నేను చేసి ఫుల్ లెంత్ చేయాలి. నేను అబ్జర్వ్ చేసేదంటే 0.5 క్యారెక్టర్ అంటే ఏదో చప్పట్లు కొట్టడం కాదు. దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళకంటే ఒక ఫీలింగ్స్ ఉంటాయి. ఆ మనిషి 0.5 అనేది, ఆ మనిషి ఏడ్చేటప్పుడు ఎలాగ ఏడుస్తాడు, ఏం ఫీల్ అవుతాడు, వాడు హ్యాపీగా ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటాడు, వాడికంటే ఒక ఇమోషన్స్ ఉంటాయి, ఒక ఫీలింగ్స్ ఉంటాయి. సో మనం అదే చాలా మంది 0.5 అంటే జస్ట్ చప్పట్లు కొట్టడమే కాదురా, వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకంటే ఒక ఇమోషన్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్. వాళ్ళకి దుఃఖం వచ్చినప్పుడు వాళ్ళు ఎలాగ ఏడుస్తారు, వాళ్ళు హ్యాపీగా ఏదైనా సంతోషపడిన విషయం వింటే వాళ్ళు ఎంత సంతోషపడతారు. సో ఎవ్రీథింగ్ ఆ ఫీల్ అవ్వాలి, నేను ఆ ఫీల్ అయ్యి అది చేస్తేనే మనకి ఎవ్రీథింగ్. ఇప్పుడు కాంచన సినిమాలో శరత్ కుమార్ గారు చేశారు, లారెన్స్ సార్ చేశారు. సో శరత్ కుమార్ సార్ చేసినప్పుడు ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా నాకు బోర్. ఓకే, అందులో చూడండి శరత్ కుమార్ సార్ ఫీల్ అయినప్పుడు ఎలా ఫీల్ అవుతారు, కోపం వచ్చినప్పుడు ఎలా కోపపడతారు, కానీ బాడీ లాంగ్వేజ్ ఎక్కడ మారదు. నాకు కోపం వచ్చిందని ఎలా కొట్టడం, ఆయన అలాగే ఉంటాడు, లేడీస్ లాగే ఉంటారు, కోపం వచ్చినప్పుడు కూడా అలాగే మాట్లాడతాడు ఆయన. సో అది చెయ్యాలి, అది ఎలాగైనా డెఫినెట్లీ. ఓకే, మీరు పుట్టింది, ఎడ్యుకేషన్ అంతా మీ ఫ్యామిలీ ఇవే? పుట్టింది పలాస, బట్ మా డాడీకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వల్ల మేము ఇండియా అంతా తిరిగే ఉన్నాం. సో ఢిల్లీ, నా గ్రాడ్యుయేషన్ ఢిల్లీలో అయింది, దెన్ ముంబై, యూపీ, బీహార్, దెన్ లాస్ట్లో డాడీ అస్సాంలో సెటిల్ అయిపోయారు, నేను అక్కడ నుంచి రిటైర్మెంట్. ఓకే, మీకు అన్ని లాంగ్వేజెస్ వచ్చాయి అయితే? 8 to 9 లాంగ్వేజెస్ వచ్చు.
మరి డాడీ అంత ప్రొఫెషనల్ జాబ్లో ఉన్నారు, మరి మిమ్మల్ని సినిమాల్లోకి వెళ్తాను అంటే ఆయన రెస్పాన్స్ ఎలా ఉంది? ఫ్యామిలీ నేను చెప్పాను కదా, రెస్పాన్స్ ఫస్ట్ సపోర్ట్ చేయలేదు. తర్వాత ఓకే అంటే ఫస్ట్ సపోర్ట్ చేయలేదు, ఏదో చేస్తున్నాడు ఓకే ఇది ఇదని. దెన్ RX100 మూవీ రావడం, అది హిట్ అవ్వడం అండ్ అందరూ అప్రిషియేట్ చేయడం, మా ఏరియాలో ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ వచ్చి సో ఓకే చూసుకో అన్నాడు. సో చూసుకున్నప్పుడు కూడా అన్నాడు ఓకే సర్లే ఎంత చేస్తున్నావు కదా ఎప్పుడైనా అన్నయ్యతో చేయి అప్పుడు నమ్ముతాండ్రా ఇది అని. సో అలాగా. సో నా ఇప్పుడైతే ఆయన ఓకే నీ లైఫ్ సెటిల్డ్. ఎందుకంటే ఆయన ఊర్లో ఎక్కడికి వెళ్ళినా కూడా అచ్చా మీ అబ్బాయి కదా ఇండస్ట్రీలో, ఓకే ఓకే ఐడెంటిటీ. ఇప్పుడు నేను కూడా ఆయనతో ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు ఏదైనా షాపింగ్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా కూడా సో జనాలు వచ్చేస్తూనే ఉంటారు మన దగ్గరికి. యాక్టర్ మన స్క్రీన్ మీద కనిపిస్తున్నాం కాబట్టి వస్తారు. సో వాళ్ళు దిగినప్పుడు ఓకే అప్పుడు డాడీ ఓకే చలో ఏదైనా చేస్తున్నావు కదా మంచిగా చెయ్యి అంటారు. కొన్ని మూవీస్ చేసేటప్పుడు మీరు ఒక చోట ఉండలేదు కానీ స్లాంగ్ అనేది అలవాటు చేసుకోవాలి. ఈవెన్ మీరు పుష్పలో చేశారు, అక్కడ చిత్తూరు స్లాంగ్లో మాట్లాడుతున్నారు ఆ మూవీలో. ఆ చిత్తూరు స్లాంగ్ నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది? అంటే ఏం లేదు మేడం, వెన్ పుష్ప మూవీకి సెలెక్ట్ అయిన తర్వాత చిత్తూరు స్లాంగ్ అన్నారు, మాదేమో శ్రీకాకుళం స్లాంగ్. సో అక్కడ చిత్తూరు స్లాంగ్ వాళ్ళు కొంతమంది ఉన్నారు. మేము షూటింగ్స్కి వెళ్ళినా తిరుపతిలో వెళ్ళినా ఇవన్నీ మనకి ఫ్రెండ్స్ అలవాటు అయిపోతారు అందరూ. సో వాళ్ళందరితో ఏంటంటే మెల్లిమెల్లిగా కన్వర్సేషన్ చేసుకొని మెల్లిగా మాట్లాడుతూ అక్కడ కూడా వెళ్ళి ఉండడం. ఒక 1 వీక్ ఉంటే వాళ్ళు పల్లెటూరుకి వెళ్ళి ఉండడం, సిటీలో ఉంటే కాదు పల్లెటూరుకి వెళ్తే ఫ్రెండ్స్తో పాటు అక్కడ ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఏంటనేది మొత్తం చేసి దాన్ని మెల్లిమెల్లిగా నేర్చుకొని అలవాటు. ఒక 1 మంత్ పట్టింది మనకి. 1 మంత్ పట్టింది కానీ మంచి అవుట్పుట్ అయితే ఇచ్చారు. పుష్పలో ఆ స్లాంగ్ తో మాట్లాడడం, డైలాగ్స్ చెప్పడం, మంచి అవుట్పుట్ అయితే ఇచ్చారు కదా. బికాస్ ఆఫ్ సుకుమార్ సార్, ఆయన అంత పక్కడబందీగా ఉంటారు కాబట్టి. నిజంగా చెప్పాలంటే చిన్న సినిమాలకి చాలా ప్లస్ అయింది. ఎవరు ఎప్పుడు కూడా చిన్న సినిమాలు చూడని చిన్న సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు చూశారు. అండ్ డెఫినెట్లీ థ్యాంక్స్ టు ఓటీటీ వల్ల ఎంతో మంది కొత్త ఆర్టిస్టులు ఇండస్ట్రీకి వచ్చారు. ఈ సినీ ఇండస్ట్రీలో జర్నీ మొదలుపెట్టిన ఈ 15 ఏళ్లలో మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు, నేను అస్సలు ఇలాంటి ఫేస్ చేయకూడదు, ఇలాంటి మనుషుల్ని కలవకూడదు అని అనిపించిన సిచ్యువేషన్ ఏమన్నా ఉందా? నేను ఎప్పుడు అంతగా సీరియస్గా తీసుకోను మేడం ఎవరిని. బేసిక్లీ మాట్లాడతాను. ఇప్పుడు తన మెంటాలిటీ ఒకసారి అర్థం చేసుకొని ఓకే ఇతని మెంటాలిటీ అంతే, సో ఐ హావ్ టు గో అవే. అరే మెంటాలిటీ ఓకే పర్లేదురా బాగున్నాడు అంతే ఉంటాను. అతని మెంటాలిటీ ఒకసారి అర్థమైన తర్వాత నేనే డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటాను. సో డైరెక్ట్ చెప్పను వీడిని కలవద్దురా ఏం. రేపు ఎల్లుండి ఆ పర్సన్ నన్ను కలిసినా కూడా నేను అలాగే మాట్లాడతాను. అర్థమైందా? ఇప్పుడు ఈయన నాకు చాలా బ్యాడ్ చేశాడు ఓకేరా నాకు తెలిసింది, బట్ ఏంటంటే నేనే జాగ్రత్త పడతాను. కలుస్తా ఎక్కడైనా కలిస్తే నేను హాయ్ హలో డార్లింగ్ ఎలా ఉన్నావు బాగున్నావా ఇదేని మాట్లాడుకుంటా. బట్ ఏంటంటే ఆ ర్యాప్ ఉండతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా. ఓకే బట్ అలాగని మనిషి కనిపించిన తర్వాత ముఖం అలా తిప్పేసుకొని కొంచెం కనిపించాడు. లైఫ్ లాంగ్ ఇండస్ట్రీలో ఉండాలి, ఈ రోజు కాకుండా రేపైనా కలుస్తా, ఇల్లుండైనా కలుస్తా. ఓకే సో నీ బిహేవియర్ తెలిసిన తర్వాత కొంచెం పక్కన మన పని మనం చేసుకుంటే బెటర్. ఓకే. అండ్ అంటే ఒక విలన్ వస్తున్నారు, విలన్ క్యారెక్టర్ చేసిన పర్సన్ వస్తున్నారంటే నేను ఇంటర్వ్యూ అంతా ధూమ్దా మరుపులు కేకలు ఉంటాయి అనుకున్నాను. చాలా కూల్ గా విలన్ స్క్రీన్ మీద మేడం, బయట లైఫ్ లో ఎవరో విలన్ కాదు. yes exactly. రేపు మీరు స్క్రీన్ మీద చేసినప్పుడు యూ కెన్ డూ నెగిటివ్ లో మీరు వండర్స్ చేయొచ్చు. నెగిటివ్ క్యారెక్టర్స్ అదే భలే చేశారు మేడం గారు ఇది అని, బట్ సాఫ్ట్ గానే ఉంటారు. చాలా మంది పాజిటివ్ కంటే నెగిటివ్ కోరుకుంటారండి అసలు. అదేంటో ఓకే అది స్క్రీన్ మీద ఎలాగున్నా ఓకే, బయట మాత్రం ఎవ్రీవన్ ఇస్ సింపుల్. అదే ఆన్ స్క్రీనే, ఆఫ్ స్క్రీన్ ఎలా ఉన్నా మనల్ని పట్టించుకోరు కదా. ఆన్ స్క్రీన్ చెయ్యాలి అనుకుంటే డిఫరెంట్ క్యారెక్టర్సే కోరుకుంటారు చాలా మంది. నేను విన్నాను పాజిటివ్ హీరోయిన్. ఇప్పుడు మీతో ఎంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాను కూర్చొని, అదే కనుక షూటింగ్ అన్నప్పుడు మాత్రం నేను వేరేగా ఉంటాను.
చాలా సీరియస్ గా ఉంటాను, అది ఇది అని గట్టిగా ఉంటాం. ఏదైనా కరెక్ట్ గా చేయకపోతే నేను అరిచేస్తా అక్కడ, ఏంటి అనేది. సో అది వర్క్, అది మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తే రేపు ఎల్లుండో అదే మనకు అంత రెస్పెక్ట్ తీసుకొచ్చి పెడతాది. నువ్వు చేసే పనికే రెస్పెక్ట్ ఇవ్వకపోతే అది ఎందుకు నీకు రెస్పెక్ట్ తీసుకొచ్చి పెడతాది? సో మనం చేసే పని మనం కరెక్ట్ గా రెస్పెక్ట్ఫుల్ గా చేసామంటే డెఫినెట్లీ ఏదో ఒక రోజు అది పే ఆఫ్ అవుతుంది. సో నేను అది నమ్ముతాను. వర్క్ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్, అది ఎవరైనా సరే. బయట అయిపోయిందా చలో బయట డార్లింగ్ టీ తాగుతుంది ఏదో సంథింగ్ కానీ ఎంజాయ్ చేసుకుందాం, కానీ బట్ వర్క్ విషయంలో వచ్చేసరికి వెరీ సీరియస్. ఇప్పుడు వరకు చేసిన క్యారెక్టర్లో నేను అన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఏదన్నా మంచి ఇంకా ఉన్నాయి, ఇప్పుడు రిలీజ్ ఉన్నాయి, అవి రిలీజ్ అయినప్పుడు కొంచెం గట్టిగా ఇస్తాను. నేనైతే చాలా గర్వంగా చెప్తున్నానండి, మా ఛానల్లో అయితే అలాంటి కాంట్రవర్సీస్కి మ్యాక్సిమం మేము ఛాన్స్ ఇవ్వం. ఎందుకంటే ఓ పర్సన్ గురించి తెలుసుకోవడానికి తెలియచెప్పడానికి ఒక ఇంటర్వ్యూ కానీ అంటే ఒక ఇంటరాక్షన్ కానీ ఏదో మీరు చెప్పేదాని నుంచి ఒక పాయింట్ లాగి తంబేసి అలాంటి ఆలోచన అయితే నాకు ఎక్స్పెషల్లీ ఉండదు, మా టీంకి కూడా ఉండదు అనమాట. సో నేను అదే చెప్తాను, చాలామందిని అడిగినప్పుడు వద్దమ్మా ఇప్పుడు పరిస్థితి అసలే బాగుండలేదు అంటే, లేదు సార్ మీకు మిగతా ఛానల్స్ లాగా ఆలోచించద్దు, మనది చాలా ప్లెజెంట్గా ఫ్రెండ్లీగా కూల్గా ఉంటుందని చెప్తూ ఉంటాను. అంతే, ఏదో కాంట్రవర్షియల్ అయితే ఒకటే ఆన్సర్ తెలియదు మేడం, నో ఐడియా అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత టైం మాతో స్పెండ్ చేశారు, థ్యాంక్ యూ. మీరు అనుకున్న గోల్స్ మీరు రీచ్ అవ్వాలి, అండ్ నెక్స్ట్ అసలు ఫుల్ రష్ అయిపోవాలన్నమాట, ఇంటర్వ్యూస్తో కానీ షూటింగ్స్తో కానీ ఫుల్ బిజీ అయిపోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్లీ నెక్స్ట్ మళ్ళీ చేద్దాం, మళ్ళీ డెఫినెట్లీ మీకు ఇంటర్వ్యూ ఇస్తాను, మీకు మీ ఛానల్ వాళ్ళకి. థ్యాంక్ యూ. ఎందుకంటే నెక్స్ట్ శివాజీ గారి సినిమాలు అండ్ విజయ్ దేవరకొండ గారిది అండ్ కేజేక్యూ అని కింగ్ జాకీ క్వీన్ అని బార్బర్కి ఇవన్నీ కొన్ని సినిమాలు రిలీజ్, 3-4 ఉన్నాయా? ఒక 6 ఉన్నాయి మేడం వరుసగా. 6 మూవీస్ వరుసగా. పాయల్ రాజ్పూత్ మేడం గారితో ఒకటి ఉంది. సో ఈ వరుసగా రిలీజ్ ఉన్నాయి ఎవ్రీథింగ్. సో అప్పుడు మళ్ళీ డెఫినెట్లీ పక్కా విల్ గివ్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.